కనుమరుగవుతున్న చారిత్రాత్మక ప్రదేశాలను వెలుగులోకి తెచ్చి నవతరానికి పరిచయం చేయటమే తమ యాత్ర ముఖ్యోద్దేశమన్నారు బీజేపీ నేత మధ్యప్రదేశ్ పార్టీ ఇన్ఛార్జ్ మురళీధర్రావు. హైదరాబాద్ నుండి ఉజ్జయిని వరకు మురళీధర్రావు చేపట్టిన భారత దర్శన్ యాత్ర ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఎవరెన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ జాతీయవాదుల చైతన్యంతో రాబోయే రోజుల్లో రాజకీయం పూర్తిగా దేశ సమైక్యత వైపే పయనించనుందంటున్న మురళీధర్రావుతో మా ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నటువంటి మోదీ ప్రధాని పిలుపుతో చేపట్టినటువంటిది ఈ యొక్క యాత్ర. దీనికి సంబంధించి భారత్ దర్శన్ యాత్రలో భాగంగా బీజేపీకి చెందినటువంటి అగ్రశ్రేణి నేత మురళీధర్రావు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క యాత్రకు సంబంధించినటువంటి ముఖ్య లక్ష్యాలు ఏంటి? జనాల నుండి కావచ్చు, వివిధ ప్రాంతాల్లో వస్తున్నటువంటి స్పందన ఏ విధంగా? ఇది మొదటిసారి ఏర్పాటు చేసిన కార్యక్రమం. మేము ఆహ్వానించిన తర్వాత 400 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. సుమారుగా 100కు పైగా మహిళలు కూడా పాల్గొంటున్నారు. అనేక రంగాలు, ఒక రాజకీయ రంగమే కాకుండా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, అదేవిధంగా అనేక మంది ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, అడ్వకేట్స్, రీసెర్చర్స్, ఇలా అనేక మంది పాల్గొంటున్న కార్యక్రమం ఇది. ఉద్దేశము మనం అర్థం చేసుకోవాలా, మనం అర్థం చేయడానికి పనికి రావాలా. ఈ దేశంలో వివిధత్వం ఉంది, భిన్నత్వం ఉంది, ఉన్నప్పటికి కూడా ఈ దేశం ఐక్యతగా ఉంది. ఈ యొక్క మర్మం ఏంది అనేది వినడం, పుస్తకాల్లో చదవడం కాదు, తిరగడం, భాష కాకుండా భాషలకు వెళ్ళడం, వాళ్ళను కూడా కలవడం. అక్కడ ఉండేటువంటి ఈ రోజు నవభారతదేశంలో అనేకమైనటువంటి ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి అనేక అచీవ్మెంట్స్ ఉన్నాయి. అది టెక్నాలజీలో కావచ్చు, అది అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు, అది సంక్షేమ పథకాల్లో కావచ్చు. కాబట్టి ఇంకొక రాష్ట్రాలలో కూడా తెలుసుకోవాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అంటే ఇదివరకు ఉన్నటువంటి భారతదేశ చరిత్రకు సంబంధించి అంటే బయటకు తెలియనటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిని జనాలకు పరిచయం చేయడం కూడా ఈ యొక్క యాత్ర ముఖ్య లక్ష్యం అనుకోవచ్చు. ఖచ్చితంగా తెలియని విషయాలు, చూడని విషయాలు, లేదా చదివిన విషయాలు కానీ గమనించని విషయాలు ప్రత్యక్షంగా సాక్షాత్కారం చేసుకునేటువంటిలో భాగంగా ఇది కూడా ఒక యాత్ర. ఇదే కాకుండా అనేక చారిత్రకమైనటువంటి స్థలాలు, బాజీరావు పేష్వా మొఘలులకు వ్యతిరేకంగా పోరాటం చేసి 40 యుద్ధాలలో గెలిచినటువంటి ఏకైక యోధుడు, వారి సమాధి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రేరణ వస్తుంది. కాబట్టి అనేకమైనటువంటి విషయాలను మేళవింపు చేసి రూపొందించిన కార్యక్రమం ఇది. ఒకవైపు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలను విడగొట్టడమే పవర్ కు దగ్గర చేసేటటువంటి ఏకైక మంత్రంగా నడుస్తున్నటువంటి రాజకీయాల్లో దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు, భిన్నత్వమైనటువంటి జీవన శైలిల జనాలను ఒక దగ్గరికి కలపడము అనేటటువంటిది ఈ యాత్ర ద్వారా ఎంతవరకు సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? జాతీయవాదం అనేది ప్రాణంగా భావించేటువంటి మేమందరం కూడా ఈ దేశం ఒక్కటి అనేది బలమైనటువంటి ఒక ఆధారము. దీన్ని ఆధారంగానే ఈ రాజకీయాలు విడగొడితేనే గెలుస్తాయి అనేది లేదు. ఇప్పుడు కొత్త ట్రెండ్ వస్తుంది. జాతీయవాదం అనేది విపరీతంగా పెరుగుతుంది. జాతీయవాదం కారణంగా అమెరికాలో ఉండేటువంటి భారతీయులు కూడా ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశాల్లో ఉండేటువంటి భారతీయులు కూడా మా భారతీయమైన సాంస్కృతిక గుర్తింపు కోసం వాళ్ళు అంటే కష్టపడుతున్నారు, పాకులాడుతున్నారు. కాబట్టి ఈ రోజు మార్పు వస్తున్నది. అందుకని జాతి పట్ల స్వాభిమానము, ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసం ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా పెంపొందించేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా నమ్మకంతో చూస్తే అర్థమైతది, అర్థమైతే విశ్వాసం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మేమందరం కూడా ఓట్ల కోసము లేకపోతే ఊకే సీట్ల కోసం ఇది కాదు. 24 గంటలు 365 రోజులు 5 సంవత్సరాలు ఏదైతుందో ఇది ఎన్నికలున్నా లేకున్నా ఇటువంటి జాతిని బలోపేతం చేసే కార్యక్రమాలు మేము నడపాలా అనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు. ఇది అంటే రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఒక ప్రాంతం వారితో ఇంకొక ప్రాంతం వారిని మమేకం చేయడమే భారత్ దర్శన్ యాత్ర ముఖ్య ఉద్దేశం అని చెప్పి, ఇది రాబోయే రోజుల్లో మంచి సత్ఫలితాలను ఇవ్వడమే కాకుండా జాతిని మొత్తం ఏకతాటిపైకి తీసుకొస్తుందనేటటువంటి నమ్మకాన్ని, ధీమాను వ్యక్తం చేస్తూనే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా నిఖార్సైనటువంటి జాతీయవాదులదే పైచేయిగా ఉండే రాజకీయాలే ఉంటాయనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మురళీధర్రావు. కెమెరా పర్సన్ నర్సింగ్తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి.